ఏం జరుగుతుంది అని విన్నాం. యేసయ్యను నమ్మితే వచ్చేది నెంబర్ 1, పాపములను ఒప్పుకున్నప్పుడు క్షమాపణ దొరుకుతుంది, విడుదల పాపము నుండి దొరుకుతుంది, రక్షించబడతాము, ప్రతి పాపము నుండి విడిపించబడతాము, నూతన సృష్టిగా అవుతాము, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షావిధి ఉండదు, ఆయన భద్రతలో ఉంటాము, చివరిగా పరలోక రాజ్యం మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం విన్నాం. సరే, ఒక్కరు ప్రార్థన చేశాక దేవుని వాక్యం మీద మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలను సిద్ధపరచుకుందాం. నీ మాటలు వినటం మా గొప్ప భాగ్యం. మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. రాజాది రాజువి మీతో మాట్లాడటం అంటే గొప్ప భాగ్యమేది ప్రభువా. ఒక పెద్ద అధికారి దగ్గర మాట్లాడటానికి రమ్మంటే ఎంత ఆనందంగా పరిగెడతాం. మీరు లోకరక్షకుడివి, ఇటువంటి గొప్ప దేవుని దగ్గర ప్రార్థించడం అంటే ఇది గొప్ప భాగ్యం ప్రభువా. ఈ భాగ్యాన్ని మేము ఎన్నడూ చులకనగా ఎంచుకోకుండా దయచూపండి. ఈ దినం ప్రత్యేకముగా మాతో మాట్లాడండి. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అల్లరాత్మ, ప్రతి అలక్ష్యపాత్మ యేసు నామములో బంధిస్తున్నాను. ఈ దినాలలో ఎక్కడ ఏ కుటుంబంలో దుష్టుడు పనిచేయకుండా ప్రతి కుటుంబములలో మీ భద్రత ఇవ్వండి నాయనా. ఈ పిల్లలకు కూడా జ్ఞానం ఇవ్వండి. ఎలాగా ఎంత చెప్పినా ఈ పిల్లల వెనుక వాడు ఎలాగా పడి ఆ చేపి భుజం పోగొట్టుకున్నాడు నాయనా. ఈ భయం లేని పరిస్థితి, నీ వాక్యం వింటున్నప్పుడు భయమును ఉండాలి కదా నాయనా. ఈ బిడ్డలకు ఆ జ్ఞానము గ్రహింపు ఇవ్వండి. ఆ చిన్నవాడిని కూడా ముట్టి నాయనా మీరే సహాయం చేయండి. ఈ సమయంలో మా విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించండి. బిడ్డలందరినీ మీరు ప్రత్యేకముగా కాపాడండి. ఇంతవరకు మీరే దయ చూపుతున్నందుకు మీకు స్తోత్రం నాయనా. పాటల్లో సహాయం చేశారు. మీ వాక్య వెలుగు దగ్గరకు వస్తుండగా ఈ దినం మీరే మాతో ప్రత్యేకముగా మాట్లాడమని నాయనా. అలాగే లైవ్లో వాక్యం వెళుతుంది నాయనా. అలాగే ఈ బిడ్డలు కూడా నీ సన్నిధిలో పరిచయం చేసే భాగ్యం ఇచ్చారు, వందనాలు. నీ మందిరావరణ శుభ్రపరచుకోవటము, అలాగే మా హృదయాలు శుభ్రపరచుకోవటము, నీ కొరకు బ్రతకటము, ఈ ఆనందాన్ని అనేకులు పంచటము మాకు నేర్పండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరము లేచి నిలబడి నీ వాక్యముతో నా హృదయము నింపుకుందాం దేవా, పాడుకుందాం. తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ పాపము చేయకుండా, నీ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసు ప్రభువా, నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని మీ సన్నిధికి వచ్చామయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. నీ వాక్యము వెలుగుతోనే వెలుగు కలుగుతుంది. తెలివి లేని వారికి తెలివి ఇచ్చేది నీ వాక్యం. ఈ దినము దయతో మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. క్రిస్మస్ ఆనందాన్ని మేము పొందుకొని అనేకులకు పంచువారిగా కూడా మీరు చేయండి. ఏ దుష్టుడికి మా మీద ఈ సేవలో అధికారం లేకుండా ఈ గ్రామం అంతా నిజ వెలుగులోకి తీసుకురండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. కలవర శక్తి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవను మీరు ఆశీర్వదించండి. అనేకులు దీవెనకరముగా ఈ సేవను చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధిలో చేరాము. ఆయన మాటలు వినటం ఇది గొప్ప భాగ్యము. దేవుని వాక్యములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమై నీతి పరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనులలో ప్రకటించబడెను, లోకములో నమ్మబడెను, ఆరోహణ తేజోమయుడయ్యను.
యేసు ప్రభువా, ఈ వాక్యం యొక్క సత్యములు మాకు తెలియచేయి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి. 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము మా ఒక్కొక్కరికి విరిచి పంచండి. విన్నవారు ఒక మేలు దీవెన పొందుకున్నట్లుగా దయచూపండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ప్రియకుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ దైవ భక్తి, దానిలో ఉన్న మర్మము ఎంత గొప్పదో తెలియజేస్తున్నాడు. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దేవుడి దగ్గరికి వచ్చాము. మానవ జీవితంలో 2 ఉండాలి. భయమన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. భయముతోనన్నా పనిచేస్తాం, భక్తితోనన్నా పనిచేస్తాం. పూర్వ దినాలలో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పూటన్నా దేవుడు ఒక పొద్దు ఉండాలి అనేవారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు శుచిగా రావాలి అనేవారు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో చెప్పేవారు. దేవుడు అని చెప్తే శుభ్రంగా తయారై వెళ్తాము. అలాగే ఉదయాన్నే బయలుదేరతాం. ఉదయాన్నే ఒక్కోసారి దేవుని దగ్గర దర్శనానికి వెళ్తారు. ఉదయాన్నే లేవటం, మన సొంతగా లేవడం. కొంతమంది 7, 7:30, 6:30 వరకు లేవరు. దేవుడే చెప్తే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు అన్ని తీసుకొని దేవుని దర్శించడానికి వెళ్తారు. ఒక్కోసారి చిన్నప్పుడు కాళ్ళకి పసుపు రాయమనేవారు. మన సొంతగా రాయం, దేవుడే చెప్తే రాస్తాం. కాళ్ళకి పసుపు యాంటీబయాటిక్. ఆ కాళ్ళ సందులో ఎలాగా ఇరుకుగా ఉండటం వలన దానిలో ఫంగస్ ఏర్పడి గజ్జి అలాంటి కొన్ని రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. గజ్జి, తామ కొన్ని రకాలైనటువంటివి ఆ పుండు పట్టడం కానీ జరుగుతాయి. ఎప్పుడైతే ఈ పసుపు పెడతామో యాంటీబయాటిక్ కాబట్టి ఆ క్రిములన్నిటినీ, ఆ ఫంగస్ని తొలగిస్తుంది. అలాగా దేవుడి దగ్గరికి వచ్చే ఒక పొద్దు ఉండాలి, లేకపోతే ఒక రోజు ఉండాలి, ఉపవాసం ఉండాలి అనేవారు. శరీరానికి ఒక్కసారి రెస్ట్ ఇస్తే కడుపులో ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాలన్నీ నశించిపోతాయి, ఆరోగ్యవంతులుగా ఉంటాం. అలా దేవుడి పేరు చెప్తే ఏం చేస్తాం? సొంతగా అయితే ఉండలేం, దేవుడి పేరు చెప్తే ఉంటాం. ఒక రోజంతా పొద్దు ఉపవాసం ఉండాలి, ఆరోగ్యానికి మంచిది. శరీర అవయవాలు ఎప్పుడు పనిచేస్తా ఉంటే పాడైపోతాయి. కాబట్టి దేవుడి పేరు చెప్తే అలా భక్తితోనన్నా ఆచరిస్తామని చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. సొంతగా అయితే కొంతమంది వినరు, దేవుడి పేరు చెప్తే వింటారు. కాలినడకని వెళ్ళాలి అని చెప్తాం, మామూలుగా అయితే వెళ్ళరు. అలాంటి దేవుడి దగ్గర ఇలా చేయాలి అంటే చేస్తారు. కాబట్టి భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. అప్పుడే మన జీవితంలో ముందుకు సాగగలం, ఆత్మీయంగా శారీరకంగా కూడా వృద్ధిలోకి రాగలం. ఇక్కడ దైవ భక్తి ఏంటంట? గొప్ప మర్మమై ఉందంట. మర్మము అంటే దాగబడినటువంటి నిగూఢమైనది. ఏంటి? దీనిలో ఈ భక్తుడు 6 పాయింట్లు చెప్పాడు. 6 పాయింట్లు 6 రోజులు ధ్యానం చేసుకోవచ్చు, కానీ 6 పాయింట్లు మీకు ఈ పూటే చెప్పేస్తా. నెంబర్ 1, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. యేసు ప్రభు జననం గురించే పౌలు గారు ఈ పత్రికలో రాస్తున్నాడు. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవ భక్తిని కూర్చిన మర్మము ఎలాంటిదో? నెంబర్ 1, యేసు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడు అంటే మనలాంటి శరీరం కలవాడు. ఒక దేవుడు గొప్ప ఆకారంలో కనిపించాడు అనుకోండి, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే భయపడతాం. లేక వేరే వికృత రూపంలో కనిపించాడు అనుకోండి, వేరే రూపంలో వెళ్ళలేము. కానీ దేవుడు మన ఆకారంలో మానవుడిగా, మన శరీరం కలిగిన వాడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. మానవులే. యేసు ప్రభు ఈ లోకంలో మానవుడు ఎలా జన్మించాడో మానవాకారంలో ఆయన జన్మించాడు. ఆయన మానవుడు ఎలా తల్లి గర్భముడు ఉద్భవించాడో, లోకాన్ని రక్షించే దేవుడు తల్లి గర్భాన్ని ఎన్నుకొని మరియ గర్భము నుండి
ఈ లోకానికి వచ్చాడు. సశరీరుడు అంటే మనలాంటి శరీరము కలిగిన వాడు, రక్తమాంసములు కలిగిన వాడు, మనలోనే ఉండి మనతోనే ఉండి ఎలా ఈ లోకంలో జీవించాలి, దేవునికి మనకి మధ్య సంబంధం ఎలా ఉండాలి, తోటి మానవుల మధ్యలో ఎలా సంబంధం ఉండాలి అన్నది ఈ దేవుడు మానవాకార్యంగా వచ్చి ఎలాగా మనము లోకములో బ్రతకాలో తెలియచేశాడు. ఈ లోకములో మన బ్రతుకును బట్టి ఉన్నతమైన లోకము పరలోకంలో ఉండగలమని ఆయన తెలియచేశాడు. నెంబర్ 1, యేసు ప్రభు ఈ యొక్క భక్తి, దైవభక్తి గొప్ప మర్మముగా ఉన్నది అని చెప్పిన దీనిలో యేసు ప్రభు మానవాకారిగా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించాలంటే మన మానవులు కాబట్టి మన ఆకారంలోనే మన రూపంలోనే ఆయన వచ్చాడు, మనకి ఆయన వాక్యం బోధించాడు. 2, ఆత్మ విషయమై నీతిపరుడు అని తీర్పు పొందాడు. ఈ దేవుడు నీతిమంతుడు. నెంబర్ 1, సశరీరుడు, మనవలే శరీరము కలిగిన వాడు. శరీరం కలిగిన వారందరికీ మీలో పేర్లు లేని వాళ్ళు ఉన్నారా? పేర్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీ అందరికి పేర్లు ఉన్నాయా? నాకు పేరు లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికీ పేరు ఉంది, నా పేరు ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, ఒకప్పుడు యేసుప్రభు తెలియని పేరు, ఇప్పుడు నా పేరు నాకు ఒకప్పుడు యేసుప్రభు లేని ఒక పేరు, హిందువుడుగా ఉన్నాను, యేసయ్యని నమ్మాక నా పేరు మారింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ పేర్లు మీకు గుర్తున్నాయా అమ్మా? మీ అందరికి గుర్తున్నాయా? ఓకే, ఈ సశరీరుడిగా వచ్చిన ఈ దేవుడి పేరు యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. రక్షించడానికి అభిషేకం పొందినవాడు యేసు క్రీస్తు. ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ఆ ఉద్యోగాన్ని సెలెక్ట్ అయిన తర్వాత వారికి ప్రమాణం చేపిస్తారు. నేనేం అన్యాయం చేయను, మోసం చేయను, నా విధులు నేను సక్రమంగా నిర్వర్తిస్తాను అని ప్రమాణం చేయిస్తారు. ఒక ఎమ్మెల్యే సెలెక్ట్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత అసెంబ్లీలో వారితో ప్రమాణం చేపిస్తారు. నిష్పక్షపాతముగా అయ్యే వైద్యాలకు స్థావు ఇవ్వకుండా, భావోద్వేగాలకు లోని కాకుండా న్యాయముగా పనిచేస్తాను అని దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట ఈ అసెంబ్లీలో సాక్ష్యం చెప్తున్నాను, తెలియజేస్తున్నాను ప్రమాణం చేస్తాను. అలాగే ప్రతి పనికి కొన్ని రకాలైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు సశరీరుడు మానవాకారిగా ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు. దేవుడు రక్షిస్తాడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. అందుకే ఆయనకు యేసు అని పేరు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకం పొందినవాడు. ఏ పనికైనా అభిషేకం చేశాక ఎన్నుకుంటారు. దేవుని సేవకు వచ్చాక, ప్రభువుని పిలిచాక, థియాలజికల్ కాలేజీలో చదివిన తర్వాత ఆర్డినేషన్ చేశారు, అభిషేకం చేశారు. నా తల మీద నూనె పోసి పెద్దలు, దైవజనులు అభిషేకం చేశారు. ఈ దినం నుండి దేవుడితో అభిషేకం పొందిన వాడు అని చెప్పాక ఆల్రెడీ ప్రభు నన్ను అభిషేకించాడు. ఈ లోక సిద్ధాంతము ప్రకారము, ఈ లోక చట్టం ప్రకారము ఒక దైవజనుడిగా ఉండాలంటే అభిషేకం పొందాలి, పెద్ద అధికారుల నుండి పొందాలి, ఇది చదువుకోవాలి. ఈ బైబిల్ కూడా చదువు, మాస్టర్ కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. ఉద్యోగం కూడా ఎవరు పడితే వాళ్ళకి ఏ ఉద్యోగం పడితే ఆ ఉద్యోగం ఇవ్వరు కదా. అలాగే దేవుని సేవ కూడా దీనికి ఒక తర్ఫీదు ఉంది. మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను, పిహెచ్డి చదువుకున్నాను నేను. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత థియాలజికల్లో ఆర్డినేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు, అభిషేకం చేశారు. ఆ తర్వాత దేవుని సేవకు నేను రాబడ్డాను. అంతకంటే ముందుగా దేవుడే అభిషేకించాడు. అలాగా అభిషేకం లేకుండా, పని చేయకుండా, ఆ చదువు సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఎన్నుకుంటారో ఉద్యోగానికి, అలాగే ప్రభువు కూడా ఎన్నుకుంటాడు. అలాగే యేసు ప్రభువును కూడా తండ్రి అయిన దేవుడు అభిషేకించి భూలోకాన్ని పంపించాడు. రక్షించడానికి నువ్వు అభిషేకించబడ్డావు. ప్రజలను పాపము నుండి విడిపించడానికి నువ్వే వెళ్ళాలి అని
తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. ఆయనే యేసు క్రీస్తు. చూడండి, దేవుని వాక్యం మనం వింటున్నాము. ఎలాగా సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత రెండవదిగా ఆత్మ విషయమై నీతిపరుడు అని తీర్పు పొందాడు. ఇక్కడ మనకు దేవుని వాక్యంలో యేసు జనన విధం ఎట్లనగా అంటున్నారు. ఏమని అంటున్నారు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా. యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. రక్షించడానికి అభిషేకం పొందినవాడు యేసుక్రీస్తు. ఆయన మన ఆకారములో వచ్చాడు. మన మానవులము రక్తమాంసములు ఉన్నాయి కాబట్టి మన ఆకారములో వచ్చాడు. మనకు పేర్లు ఉన్నాయి, ఆయనకు కూడా పేరు ఉంది. కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత, ఆయన పాపములో చేరని వాడు. ఏ విధమైన పాపము లేని దేవుడు, మానవాకారిగా వచ్చిన దేవుడు, మనవలే సమస్తమైన విధంగా శోధించబడి కూడా ఏ పాపము లేని వాడిగా ఉన్నాడు. హెబ్రీ 4వ అధ్యాయము 14-15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములో మనవలే శోధించబడి పాపము లేనివాడిగా ఉన్నాడు. మానవుడు జన్మ కర్మ పాపాలు ఉన్నవాడు. జన్మ పాపము లేనివాడిగా మానవుడిగా వచ్చాడు. జన్మ కర్మ, అందుకని ఆయనలో పాపము లేదు. మనలో ఉన్నాడు మానవుడిగా, కానీ ఆయన పాపము లేనివాడు. మనవలే శోధించబడ్డాడు. మానవుడిలో శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఉంటాయా? శరీరాశ శరీరానికి కావాల్సిన ఆశపడుతుంది. కళ్ళు, నేత్రాశ కళ్ళు చూడగానే ఆశపడతాయి. డంబం, గర్వం మనుషుల్లో ఉంటది. అలాగా మానవ జీవితంలో ఉంది. యేసు ప్రభు కూడా మానవకారిగా వచ్చాడు కాబట్టి ఆయన మనవలే శోధించబడ్డ, ఆయనకి ఆకలి అయింది. ఆయన ఈ మనవలే శోధించబడ్డ ఏ పాపము లేనివాడిగా యేసయ్య ఈ లోకంలో ఉన్నాడు. ఇంకా మన దేవుడు ఎలాంటి వాడు? 7వ అధ్యాయం హెబ్రీ 26వ వచనంలో పవిత్రుడు, దోషము లేనివాడు, నిష్కపటుడు అని కపటము లేనివాడు, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఆయన మన దేవుడు. పవిత్రుడు యేసు ప్రభు, పవిత్రుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో నాలో పాపం ఉందని ఎవరన్నా చూపించండి ఛాలెంజ్ అన్నాడు. ఆయనలో ఏ పాపము ఎవ్వరు కనుక్కోలేకపోయారు. కాబట్టి మరణము మరణము ఆయనను ఏమీ చేయలేకపోయింది. చూడండి, ప్రభు దగ్గరికి వచ్చాం మనము. ఆయన ప్రత్యేకించబడ్డవాడు, ప్రత్యేకత ఉన్నవాడు ఈ దేవుడు. పవిత్రుడు, దోషము లేనివాడు, కపటము లేనివాడు, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, 5 ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు. కాబట్టి ఈ దేవుడు మనుషుల పాపములు పరిహరించగలిగిన వాడు. రెండోది యేసయ్యకున్న పేరు ఆత్మ విషయమై నీతిపరుడు. నీతి మరణం నుండి రక్షిస్తుంది. దేవుని ఆజ్ఞల ప్రకారం నడిస్తే నీతి వస్తుందని వాక్యం చదువుకుంటాం. దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు మనకు నీతి లభిస్తుంది అని ద్వితీయోపదేశ కాండంలో మనం దేవుని వాక్యాన్ని చదివాం. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనములో మన దేవుడు యెహోవా మనకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే నీతి వస్తుంది. దేవుని మాట ప్రకారం నడిచిన వాడు ఈ నీతిపరుడు మన దేవుడు. యేసు ప్రభు గురించి జకర్యా 9:9లో ఇదిగో నీ రాజు నీతిపరుడు, మన దేవుడు నీతిపరుడు. ఒక అన్యుడైనటువంటి శతాధిపతి యేసు ప్రభు గురించి ఆయన శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ప్రక్కలో పళ్ళి పెట్టి పొడిచారు, రక్తం నీరు వచ్చాయి.
ఆయన గురించి ఏమన్నాడు తెలుసా శతాధిపతి? నిజముగా ఈయన, లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం, లూకా 23:47, నిజముగా ఈయన నీతిమంతుడు అన్నాడండి. ఈ దేవుడు నీతిమంతుడు. నీతిమంతుడైన దేవుడు. నీతి ఉన్నవారే అవినీతిలో ఉన్న వారిని కాపాడగలరు. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనంలో, విడిపించే దేవుడు మన దేవుడు. ఎవరైనా పాపము చేస్తే, ఎవరున్నారట? నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవరైనా పాపము చేస్తే నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. నీతిమంతుడైన యేసు ప్రభు మనకున్నాడు. ఆయన మనలను విడిపిస్తాడు. యేసు ప్రభు నీతిమంతుడు కాబట్టి అవినీతిలో ఉన్న వాడిని రక్షించగలడు. ఒక చదువుకున్నవాడు చదువు లేని వారికి చదువు నేర్పగలడు. వ్యవసాయం తెలిసిన వాడు తెలియని వారికి చెప్పగలడు. ఒక పొలంలో ఏ పంటకి ఏ తెగులు వస్తే ఏ మందులు వాడాలో తెలిసిన వాడు ఆ పొలంలో ఉన్న ఆ తెగులకి ఏ మందు వాడాలో చెప్పగలడు. తెలిసిన వాడు చెప్పగలరు. కారు ఆగింది, ఆ మెకానిక్ దాన్ని తెలిసిన వాడు ఏ ఫాల్టో చెప్పగలడు. అలాగే మన దేవుడు నీతిపరుడు కాబట్టి అవినీతిలో ఉన్న వారిని, పాపములో ఉన్న వారిని, లోకములో ఉన్న వారిని విడిపించగలిగిన వాడు. ఈ దేవుడు నెంబర్ 1 సశరీరుడు, మనలాంటి శరీరం కలిగిన వాడు. నెంబర్ 2 నీతిమంతుడు. నెంబర్ 3 చదవండి, అక్కడే వచ్చిన జాగ్రత్త చదువుదాం. 3 దేవదూతలకు కనపడెను. దేవదూతలు ఆయనకు పరిచయం చేస్తూ ఉండేవారు. దేవదూతలు ఆయన దగ్గరికే వచ్చి ఉండేవారు. దేవదూతలకు కనిపించాడు. దేవదూతలు వచ్చి ఆయనకి సహాయపడేవారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ లోకంలో శోధించబడిన తర్వాత ఎవరు వచ్చారట? 4వ అధ్యాయం మత్తయి సువార్త. యేసు ప్రభు శోధించబడిన తర్వాత ఎవరు వచ్చారని వాక్యం చెప్పబడుతుంది? దేవదూతలు వచ్చి ఆయనకు 11వ వచనము, అపవాదాన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు సహాయపడేవారు. దేవదూతలు సహాయం చేసేవారు. దేవదూతలు మొట్టమొదటి ఎక్కడికి వచ్చారు? దేవదూతలు మొట్టమొదటి ఎక్కడికి వచ్చారు? బైబిల్లో మొదట దూతల గురించి ఎక్కడొచ్చింది? ఇట్లా చెప్పండిరా. మరియం దగ్గరికి వచ్చారా? పాత నిబంధనలో చెప్పాలి. ఆదికాండము 18వ అధ్యాయంలో ముగ్గురు మనుషులు కనిపించారు అని వస్తుంది. అబ్రహాము దగ్గరికి వచ్చారు. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో కనిపిస్తుంది. 19వ అధ్యాయంలో ఇద్దరు దేవదూతలు. 1వ వచనంలో ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ 18వ అధ్యాయంలోనేమో ముగ్గురు కనిపిస్తున్నారు. 19వ అధ్యాయంలో ఇద్దరు దేవదూతలు కనిపిస్తున్నారు. దేవదూతలు మనకి సహాయం చేయటానికి ఉంటారు. ప్రభువు నువ్వు కలిగి ఉంటే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము. నీ మార్గములన్నిటిలో 11వ వచనంలో, 91వ కీర్తన 11వ వచనంలో చెప్పండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎవరికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు? దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో నా బిడ్డ మోటార్ సైకిల్ మీద వస్తాడు, స్పీడ్ అయిపోయాడు, టర్నింగ్ ఉంది, జాగ్రత్త, దూత వెళ్ళు.
అబ్రహాం బట్టి మీద ఎన్నిసార్లు పడ్డావు? ఎరగకుండా కాపాడబడ్డా? పెద్దవాణి వచ్చిన చూడండి, అల్లగా అయిపోయింది, ఎరగల. చూడండి బాబా జిగులో జారిపోయింది, ఆగల. చూడండి, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, ఆ దూతలు వెంటనే వచ్చేస్తారండి, వచ్చి మన పాదాలకు రాయి తగలకుండా కాపాడతారండి. ఎన్ని ప్రమాదాలలో అయ్యా సామ అదే ఉదయం చూపిస్తున్నాడు. సామ అలా నిలబడ్డాడు అంటే ఎవరో వచ్చి బండి కొట్టి అతని కాలు కొట్టారు. అయ్యా ఇంక ఎరగాల్సిందయ్యా, పక్కన నిలబడ్డానయ్యా, బండి వచ్చి నన్ను కొట్టేసింది, చిన్న దెబ్బ అంతే, ఎరగాల్సిన కాలు అన్నాడు. తగిలింది. చూడండి, బా చూడండి, చూడండి ప్రభు ఎంత అద్భుతంగా. ఎవరు చేశారు ఇవి? ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన దూతలు మనకు తోడుగా ఉంటారు. ఎప్పుడు దేవుని దూతలు మనకు తోడుంటారు? 34వ కీర్తన 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. దేవుని భయం మనలో ఉన్నప్పుడు ఆయన దూతలు మనకు తోడుగా ఉంటారు. 2 దేవదూతలు ఎవరు కనిపించారు? లోతు గృహానికి వచ్చారు. మొట్టమొదట దూతలు ఆది కాండంలో కనిపించారు. అబ్రహాం ఇంటికి వచ్చారు, లోతు ఇంటికి వెళ్ళారు, జరగబోయే సంగతులన్నీ చెప్పారు. దూతలు శుభవర్తమానం అందిస్తారు, కాపాడతారు. మనకు వ్యతిరేకంగా పోరాడే దురాత్మ సమూహాలతో యుద్ధం చేస్తారు. మిఖాయేలు, రఫాయేలు కొంతమంది దూతలు ఉంటారు. మిఖాయేలు దూత శుభవర్తమానం అందిస్తూ ఉంటాడు, రఫాయేలు దూత యుద్ధం చేస్తాడు శత్రువులతో, సాతాను అనుచరులతో యుద్ధం చేసి మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుని భయం మనలో ఉన్నప్పుడు ఆయన దూతలు మనకు తోడుగా ఉంటారు. ఆదాము అబ్రహాం ఇంటికి వచ్చి, అబ్రహామా నీ భార్య గర్భవతి కుమారుని కంటుంది అని శుభవర్తమానం చెప్పారు. లోతు సొదొమలో ఉన్నాడు, దేవుని ఉగ్రత ఆ ప్రాంతానికి రాబోతుంది, బహు దుష్టులైపోయారు కాబట్టి మమ్మల్ని చూసి రమ్మని పంపించాడు. ఆ సొదొమ గొమొర్రాలను దహించబోతున్నాము అని వర్తమానం చెప్పాడు. అయ్యా నా సోదరుడేనయ్యా, నా తమ్ముడు కొడుకయ్యా, అన్నా అన్నా అంటూ ఉంటాడయ్యా, మా తమ్ముడయ్యా, లేదు నేను వెళ్తా, నీ మాటను బట్టి నిన్ను బట్టి నేను వాళ్ళు కాపాడతా అన్నాడు. కాబట్టి దేవుని దూతలు లోతును ఆయన భార్యను 2 పిల్లల్ని బయటికి లాక్కొచ్చారు సొదొమ నుండి. వారిని దూతలు చెప్పండి ఏం చేశారు? కాపాడారు. దూతలు సహాయం చేస్తారు. మనము కూడా దూతల్లాగా ఉండాలి. అంటే అంటే సహాయం చేసే వాళ్ళగా ఉండాలి. ఒక రాజు దావీదుని అంటాడు, ఆకీష్ అనే రాజు, దావీదు నువ్వు మానవుడు కాదయ్యా, నువ్వు దూతవయ్యా, నీవు దేవుని దూతలాగా ఉన్నావయ్యా. 1 సమూయేలు 29:9. ఫిలిష్తీయ రాజు దావీదుని ఏమంటున్నాడు? దావీదు నీవు దేవుని వలె కనిపిస్తున్నావు, నీలో కపటము లేదు, నీలో కోపము లేదు, నీలో ద్వేషము లేదు, నీలో పగ లేదు, నీలో 2 మనసులు లేవు, నువ్వెవరివి? దేవదూతవి. దేవుడిని నమ్మిన మనము ఎలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు? దేవదూత వలె ఉండాలి. ఈ దేవుడు దేవదూతలకు కనిపించాడు. కనపడగానే దూతలు వచ్చేశారు, శుభవర్తమానం అందించేశారు. గొర్రెల కాపర్లు ఎక్కడో పొలంలో ఉంటే వారికి చెప్పారు, ఆ స్థలానికి నడిపించారు. దేవదూతలు సహాయం చేస్తారు.
దేవుని దగ్గరికి వచ్చావు, దేవదూతలు ఇంకా ఏం చేస్తారు? మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వచనములో, నీతిమంతులను దుష్టులను వేరు చేస్తారు దూతలు. ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ మనకు కనిపిస్తుంది 3వ భాగం ఆగాం మనం. యేసు ప్రభు సశరీరుడు, మనలాంటి శరీరం కలిగిన వాడు. మనకున్నట్టు పేర్లు ఆయనకి పేర్లు ఉన్నాయి. కానీ మన వలె లోకాశలు శరీరాశలతో ఆయన లేడు. ఆయన దేవుడు కాబట్టి, మనల్ని రక్షించేవాడు కాబట్టి, పవిత్రుడు, దోషం లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, కల్మషం లేనివాడు, పాపలలో చేరక ప్రత్యేకించబడ్డవాడు, దేవదూతల కంటే ఎత్తైన వాడు, హెచ్చైన వాడు మన దేవుడు యేసు ప్రభు. ఈ దేవుడు దూతలు కనిపించాడు. దూతలు గొప్ప దేవుడు కాబట్టి పరుగు పరుగున వచ్చి దేవుడికి సహాయపడుతున్నారు. శుభవర్తమాన ప్రజలందరికీ చెప్తున్నారు. దేవదూతలు ఏం చేస్తారు? నీతివంతులను దుష్టుల నుండి వేరు చేస్తారు. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరు చేస్తారు. గురుగులు ఉపమానంలో దుష్టుడు వచ్చి గోధుమల్లో గురుములు చల్లి వెళితే, అయ్యా ఈ గురుగులని ఇప్పుడు ఎలాగ ఏం చేద్దాం, కోసేనా అంటే, వద్దు ముందు గోధుమలు తీశాక గోధుమలు నిదానంగా కోసేద్దాం, తర్వాత కాల్చిపడేద్దాం, గురుగులతో పాటు అన్ని కాలిపోతాయి అన్నాడు యజమాని. దేవుడు యేసు ప్రభు ఆయన దూతలు పంపిస్తే ఆ దూతలు ఏం చేస్తారట? నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేస్తారు. దూతలు ఆయన బిడ్డలను పక్కన పెడతారు, కాపాడుకుంటారు. ఇంకా దూతలు ఏమి చేస్తారు? ఆయన సన్నిధికి ఆయన బిడ్డలను తీసుకెళ్తారు. అడుగు దేవదూతలు వస్తున్నారు, అడుగు ప్రభు దండం పట్టుకొని చూస్తున్నాడు, మీ అందరికీ వందనాలు, వెళ్తున్నా అని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అదిగో దూతలు వస్తున్నారు. అంతకుముందేమో ఒక సహోదరుడు నాకు బాగా తెలుసు, పోస్ట్ మాస్టర్గా పనిచేసేవాడు. నలుగురు కుమారులు అందరినీ మంచిగా చదివించాడు. ఒక కుమారుడు యేసయ్య నమ్ముకున్నాడు, మిగిలిన వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండేవారు. ఈ పోస్ట్ మాస్టర్ పిల్లలకు వచ్చే మనీ ఆర్డర్ అంతా దొంగ సంతకాలు పెట్టేవాడు, అన్ని తినేవాడు. ఏ పార్సిల్ వచ్చినా సంతకం పెట్టి ఆయన తీసేసుకునేవాడు. ఇలా చాలా మోసం చేశాడు. ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఇవ్వటం మళ్ళీ ఇచ్చేవాడు కాదు. ఎంత బతిలాడిన బూతులు తిట్టి, ఇంటికి వచ్చి తిట్టులు తిట్టినా ఇచ్చేవాడు కాదు. అలాంటి వాడు వృద్ధుడైపోయాడు, కాళ్ళన్నీ వాసిపోయినాయి, కీళ్ల జబ్బు వచ్చేసింది, నడవలేడు, రిటైర్డ్ అయిపోయాడు. చాలా ఆస్తి సంపాదించాడు, పిల్లలందరికీ పంచాడు. రాత్రి టైంలో కేకలు పెట్టి ఏడుస్తాడు, వస్తున్నారు నవ్వుతున్నాడు, ఏడ్చేవాడండి. అమ్మో 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 పెద్దగా ఏడ్చేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడిపోయారు. అదిగో వస్తున్నారు, నల్లగా వస్తున్నారు, నన్ను పట్టుకునే వస్తున్నారు, కాపాడండి కాపాడండి. నిద్రపోయేవాడు కాదండి, కేకలు పెట్టేవాడండి. అలాంటి టైంలో ఆ కుమారుడు, యేసయ్యని నమ్ముకున్న కుమారుడు, అయ్యా దయచేసి మా నాన్నగారు చివరి స్టేజ్లో ఉన్నారయ్యా, ఒక్కసారి మా నాన్న చూద్దురయ్యా. మా నాన్నగారు మేము వెళ్ళాము, ఆ వృద్ధుడైన తండ్రితో మాట్లాడుతున్నాము. అయ్యా ఎంతమంది పిల్లలు నీకు? 4 పిల్లలు. 4 పిల్లలు ఎవరంటే ఇష్టం? చిన్నోడంటే బాగా ఇష్టం. 4 పిల్లలకి సమానంగా ఆస్తి పంచావా? కాదయ్యా, చిన్నోడికి ఎక్కువ పంచాను, వాడంటే నాకు మహాప్రేమ. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? ఎవరు చెప్తున్నారు? తండ్రి చెప్తున్నాడు. మీ పిల్లలందరూ ఒకే ప్రేమ ఉంటారా? ఒకళ్ళంటే కొంచెం ఎక్కువ ఉంటుందా? నేను చెప్పండి, అందరూ ఒకే ప్రేమ ఉంటుందా? ఏమా, ఏదో ఒక్కొక్కసారి ఆడు కొంచెం బలహీనంగా ఉన్నాడు, అందుకని ఆడి మీద ఎక్కువ ప్రేమ. ఈ పిల్ల చాలా కష్టం, చాలా ఇదిలో పుట్టింది, డాక్టర్లు బతకడని చెప్పారు, అందుకని ఈ పిల్ల అంటే నాకు ప్రేమ అని కొంతమంది కొన్ని రకాలుగా కొంచెం ఎక్కువ ఒకరి మీద ఏదో పెడతా ఉంటారు ప్రేమ కదా, అంతే కదా ప్రియులారా? ఈ తండ్రి అంటున్నాడు, నాకు చిన్నోడంటే 4వోడంటే చాలా ప్రేమ, అందరికంటే వాడికి ఎక్కువ ఆస్తి ఇచ్చాను అన్నాడు. అయితే నువ్వు చేసిన పాపము కూడా ఏ పిల్లని ఎక్కువ ప్రేమించావు అంత ఎక్కువ వాడికి వెళ్తుందయ్యా.
నువ్వు చేసిన తప్పులు కూడా, నువ్వు ఆస్తి ఎలా పంచావో నువ్వు చేసిన పాపము కూడా పిల్లలకు అలా పంచాలి. ఆ చిన్నోడికి ఎక్కువ శాపం ఉంది అనగానే ఏడుస్తున్నాడండి. బాబో నేను చేసిన పాపం నా పిల్లోడు అనుభవించకూడదు, అయ్యో ఏం చేయాలి చెప్పండి అయ్యా అని ఏడుస్తున్నాడండి. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, సశరీరుడుగా మన శరీరంలో వచ్చాడు, మానవాకారిగా వచ్చాడు. నీతిమంతుడు, ఏ పాపము లేని వాడు ఈ దేవుడు. దోమలకి పరిచయం చేశాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి రక్షకుడు, ఆయన రక్షించేవాడుగా పేరు పొందాడు అని వాక్యం అంతా చెప్తూ, యేసయ్య మన పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సిలువలో కాచిన రక్తం ద్వారా మన పాపాలకు విడుదల ఉంది. నీ పాపాలు ఒప్పుకో, అప్పుడు యేసయ్య నిన్ను క్షమిస్తాడు. లేకపోతే ఇన్ని కేకలో యమకింకర్లు అన్నావు, నల్లగా అమ్మో అంటున్నావు, వాళ్ళు వచ్చి నిన్ను నరకాన్ని తీసుకెళ్తారు. నీ పాపాలు ఒప్పుకుంటే యేసయ్య దగ్గర పరలోకం వెళ్ళగలవు, దూతలు వస్తారు. ప్రియులారా, నా పాపము నా పిల్లల మీద పోకూడదని ఏడుస్తున్నాడు. పోస్ట్ ఆఫీసులో వచ్చిన మనీ ఆర్డర్ వస్తే, పిల్లలకు స్కూల్లో హాస్టల్లో ఉన్న పిల్లలకు డబ్బులు వస్తే దొంగ సంతకం పెట్టి తినేసానయ్యా, పార్సిల్ అన్నీ తీసేసుకున్నానయ్యా, ఎంతమంది డబ్బులు తీసుకొని ఎగ్గొట్టానయ్యా, ఇంత పాపము నా పిల్లలు భరించకూడదయ్యా అని ఒక్కొక్కరిని పిలిచాడండి. ఒక్కొక్కరు నడవలేడు, అలాగే దండం పెట్టుతూ ఏడిచాడు. మీ కాళ్ళు అనుకోండి, నన్ను క్షమించండి, ఇగో ఈ డబ్బులు మీకు ఇచ్చేస్తానా. ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. పోస్ట్ మాస్టర్గా ఉన్నప్పుడు పేద పిల్లల మనీ ఆర్డర్ నేనే దొంగిలించాను, దొంగ సంతకాలు పెట్టి. మీరు ఏ శిక్ష విధించినా నేను పాత్రుడినే. వచ్చే మనీ ఆర్డర్ పార్సిల్ అన్నీ కూడా అన్నీ నేను కబళించాను, నన్ను క్షమించండి. ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. కుమారులందరినీ పిలిచాడు, వాళ్ళని కూడా చెప్పాడు, వాళ్ళని కూడా క్షమాపణ అడిగాడు. తర్వాత కొన్ని రోజులకి అంటున్నాడు, అదిగో దూతలు వస్తున్నారు, ప్రకాశమానమైన దూతలు వస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నా, మీ అందరికీ అదిగో దేవుడు పరలోకమును చూస్తున్నాడు, నా వైపు నవ్వుతూ చూస్తున్నాడు, మీ అందరికి వందనాలని చనిపోయాడు. ఎవరు వచ్చారు? ఈయన తీసుకెళ్తున్నా ఎవరు వచ్చారు అని వచ్చారా? దెయ్యాలు రాలేదు, దూతలు వచ్చారు. మనం ఎప్పుడైతే యేసయ్యని నమ్ముతామో మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన దూతలు వస్తారు. మన శరీరాన్ని బంధువులు మోసుకెళ్తారు, మన ఆత్మని దూతలు మోసుకెళ్తారు. చూడండి, ప్రభువుని నమ్మితే ఆయన దూతలు మనల్ని తీసుకొని వెళ్తారు పరలోకానికి. ఏంటి? లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనములో లాజరుని ఎవరు తీసుకెళ్లారు? ఏంటి? చదువు. దేవదూతలు 16వ అధ్యాయం 22వ వచనము, ఆ దరిద్రుడు లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎవరు తీసుకెళ్లారు చెప్పండి? చదివారు కదా. ఆ దరిద్రుడు లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున, అంటే పరలోకములోకి వెళ్ళటానికి కొనిపోబడ్డాడు, పరలోకానికి కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. యేసయ్య నమ్మిన లాజరు చనిపోయాక ఎవరు తీసుకెళ్లారు ఆయన్ని? అంటే యేసయ్య నమ్మితే పరలోకానికి ఎవరు తీసుకెళ్తారు మనల్ని? అంటే మనం ఎంత గొప్పలమో చూడండి. దూతలే దేవుడి దగ్గర భయపడి, ఉదయం మనం చదివాం యెషయా 6వ అధ్యాయం 1వ వచనంలో, పరలోకములో అత్యున్నత సింహాసనంలో ప్రభు ఆసీనుడై ఉన్నాడు, ఆయన చొక్కా అంగి దేవాలయ అంచులన్నీ నిండిపోయినాయి, ఆయన పైగా దూతలు ఉన్నారు, దూతలకి 6 రెక్కలు ఉన్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యాలకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండింది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తారు. అంత భయముతో దేవుణ్ణి కొలిసే దూతలు ఎప్పుడైతే యేసయ్యని నమ్మామో ఎవరికి సహాయపడతానికి వచ్చారు? వాళ్ళు మనకి సహాయం చేయడానికి వచ్చారు. దరిద్రుడిని ఎవరన్నా పట్టుకుంటారండి? రోడ్డు ఎమ్మటే దరిద్రుడు అడుక్కుంటే అట్టాగే చచ్చిపోయాడు అనుకోండి, ఎవడన్నా అటు గమనిస్తారా?
ఎవరైనా తీసుకెళ్ళి అంత్యక్రియ చేద్దాం, శుభ్రంగా స్నానం చేపిద్దాం, పిట్లో పెడదామా, లేకపోతే ఏదో పెట్టి సాపలు చూడదామా, తీసుకెళ్లి మంచి గుండె తీసి పెడదామో, లేకపోతే దహనం చేద్దాం అనుకుంటారా? ఎవడు పట్టించుకోవాలి, ప్రభుత్వం ఏమైనా పట్టించుకోవాలి. కానీ దరిద్రుడైన లాజరు ఏముంది, ఆయన గురించి ఏముంది 22వ వచనంలో? ఆ దరిద్రుడు ఏముంది, లాజరు అని ఉందా? ఆ దరిద్రుడు ఆహారం లేదు, మొత్తం కురుపులతో బాధపడుతున్నాడు. కానీ దేవుడి భయం కలిగి దేవుడి కోసం బ్రతుకుతున్నాడు లాజరు. ఎప్పుడైతే చనిపోయాడో ఎవరు వచ్చారు? పరిశుద్ధులైన దూతల పరలోకం నుండి వచ్చేశారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆత్మను ప్రభు దగ్గర తీసుకెళ్తున్నారు. చూడండి దూతలు ఎంత సహాయపడతారో. ప్రభుని నమ్మితే నీకు దూతలు సహాయపడతారు. ప్రమాదం జరగకుండా, కష్టములో, ఇబ్బందుల్లో, బాధలో ప్రభు సహాయం చేస్తాడండి. మా అక్క బైబిల్ కాలేజీలో ఉంది. బుక్స్ స్టోర్ ఫర్ మీటింగ్కి తేవాలి. కొన్ని బుక్స్ తీసుకొని బయలుదేరింది. మా అక్కగారు ఆవిడే కొన్ని పెద్దమ్మ గారితో, కమలమ్మ గారితో కలిసి హెడ్ క్వార్టర్స్లో వేరే భాషల నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేవాడు పుస్తకాలు. బెవింగ్టన్ ప్రార్థన చేయాలు, అలాగే మార్టిన్ లూథర్, హడ్సన్ టైలర్, అలాగే తెరచినిగను, ఇలా కొన్ని బుక్స్ తర్జుమా చేసి ఆ బుక్ స్టాల్ తీసుకురావడానికి వచ్చారు. చెన్నైలో ఎక్కిన ఆవిడ చీరాలో దిగాల్సింది ఉప్పుగుండూరులో అదే అనుకుని స్టేజ్ దిగేసింది. రాత్రి దాదాపు 12:00, 1 గంట 2 అవుతుంది. దిగితే జనం లేరు. అది రాత్రి, స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది. ఏం చేయాలి? దిగింది ఎక్కడానికి కుదరదు, అంత బండిల్స్ ఉన్నాయి. ఏం చేయాలి? ఏడుస్తుంది, ప్రభా నాకేం తెలియట్లా, నువ్వే తెలియక దిగేసానయ్యా, ఎవ్వరూ లేరు, ఆడపిల్లని నువ్వే కాపాడు. సడన్ గా ఒక రిక్షా వచ్చేసింది. రిక్షా వచ్చింది. ఎక్కడికమ్మా, ఎక్కువ తీసుకుని వెళ్ళి సెంటర్కి తీసుకెళ్ళింది. ఆ సెంటర్కి వెళ్ళి అవన్నీ దించుకొని డబ్బులు ఇవ్వడానికి చూస్తే రిక్షా లేదు. నిజమా కలా చూసుకుంటుంది, రిక్షా లేదు, మనిషి లేడు. ఎవరున్నారంటావు? కథ కాదు, నిజమే. మా అక్కే చాలా భయం అయిపోయిందిరా, ప్రభు ఎంత సహాయం చేశాడు. రిక్షా లేదు, థ్యాంక్స్ చెప్పి డబ్బులు ఇద్దామనుకుంటే రిక్షా లేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దూతలను మన ముందు ఉంచుతాడు. చాలా సంవత్సరాల క్రితం పోతుగట్ల చీరా దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో దేవుడి సేవ చేశాం. వయస్సులు యేసు ప్రభుని నమ్ముకున్నారు. అయ్యా మీరు రావాలంటే నేను అన్నయ్య ఇద్దరం వెళ్ళాము. ఆ గ్రామంలో సేవ చేశాము. అక్కడికి ఆ ప్రక్కనున్న దాదాపు 3 కిలోమీటర్ల అవతల నుండి వాక్యం వినడానికి వచ్చారు. అయిపోయాక వెళ్ళటం వాళ్ళకి అలవాటు. ఆ దారి ఖాళీ దారిగానే ఉంటుందట. చుట్టూ ఇంగ్లీష్ తుమ్మ చెట్లు ఉంటాయి, ఇంగ్లీష్ చెట్లు, ముళ్ళ చెట్లు. ఆ చిన్న ఖాళీదారిలో రాత్రి వెళ్ళాలి. అలాగా అయ్యా మేము వెళ్తామయ్యా అంటే, వద్దులే ఉండండి అమ్మా, పొద్దున్న వెళ్దురు, దారి బాగాలేదు అంటున్నారు, ఆడపిల్లలు మీకు మగవాళ్ళు ఎవరో లేరు, వెళ్ళండి ఉండండి అంటే, లేదు వెళ్తామయ్యా అన్నారు. ప్రియులారా వెళ్తా ఉన్నారు నడుచుకుంటూ. కొంచెం దూరం అయిన తర్వాత పెద్ద దారిగా వచ్చింది. దానిలో నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది కుర్రాళ్ళు మోటార్ సైకిల్ వేసుకుని వెంట పడతారు. ఇది మోటార్ సైకిల్ వేసుకుని వస్తా ఉన్నారు వాళ్ళంట. 2, 3 అవుతుంది టైం. మళ్ళీ పొద్దున్న పనికి వెళ్ళాలి పాపం వాళ్ళు. దేవుని వాక్యం కొరకు ఆసక్తితో వచ్చారు వాళ్ళు. 3 సహోదరీలు. వాక్యం అయిపోయింది, లేదయ్యా మేము వెళ్తామన్నారు. వాక్యం విన్నాం కదా, ప్రభు మా తోడుంటాడయ్యా, మీరు ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేసుకుని వెళ్ళారండి. కొంత దూరం వెళ్ళేటప్పటికి మోటార్ సైకిల్ వెంట పడుతున్నాయి. కేకలు పెడుతూ పరిగెడుతున్నారు, ప్రభా ప్రభా సహాయం చేయి. కొంచెం రోడ్డు పెద్దగా అయిపోయింది. ఎదురుగా ఒక కారు లైటింగ్ వినపడుతుంది, పెద్ద లైటింగ్ వస్తుంది.
ఎదురుగా దూరం నుండి లైటింగ్ వస్తా ఉంది. వీళ్ళు మోటార్ సైకిల్ దగ్గరికి వచ్చేస్తాను వీళ్ళ దగ్గరికి. ఆ రూట్ లో మోటార్ సైకిల్ రావు, కానీ వీళ్ళు దుష్టులు వీళ్ళు ఎంట పడుతున్నారు. వీళ్ళు పరిగెడుతున్నారు, కేకలు పెడుతున్నారు. ఎవరింటారు? పడవ చూస్తూ ఉండగా ఎదురుకు లైటింగ్ అలా 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 దగ్గరకు వస్తున్నట్టుగా ఉంది. ఒరే ఎవరో వస్తున్నారా అని వీళ్ళందరూ మోటార్ సైకిల్ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు దూరం లైటింగ్ వీళ్ళ దగ్గరికి అలా వచ్చేటప్పటికి ఆ లైటింగ్ దగ్గర వస్తుంది. ఆ లైటింగ్ వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈలోపు ఊరు దగ్గరకు వచ్చింది కారు, లైటింగ్ మాయమైపోయింది. ఎవరు సహాయం చేశారు? ప్రియులారా, వాళ్ళు చెప్తుంటే నిజమా కాదా గుండె జలతనిచ్చింది నాకు. ప్రభా, నేను ఎన్నో అనుభవాలు నాకు తెలుసు అనుకోండి. ఇంత మంచి ప్రభు ఎలా సహాయం చేశాడు? ప్రభు ఎవరు పంపాడు? ఆయన దూతలను పంపాడు. నువ్వు ప్రభువుని నమ్మితే ప్రభు దూతలు నీకు తోడు ఉంటారు. ఎన్నిసార్లు పాము నీ పక్కనే ఉంటది, నిన్నేం చేయకుండా ఉంది. ఎన్నిసార్లు ఉన్నాయి ఆలోచించు. పొలానికి వెళుతున్నావు, ఎన్నిసార్లు పామును తొక్కి ఉంటావు. ఎన్నిసార్లు నువ్వు వెళ్తా ఉంటే కరెక్ట్ గా నీ ముందుకు వచ్చేప్పుడు ఏదో లైట్ వచ్చేసి ఆ పాము కనపడి తప్పుకొని వెళ్ళావు. ఎన్నిసార్లు నీ గృహంలోకి వచ్చేది నీ పక్కన ఉన్నది గమనించి ఉంటావు. ప్రభు ఎలా నిన్ను కాపాడాడు? ఆయన దూతలు పంపబట్టే కదా. ఎన్నిసార్లు చావు బ్రతుకుల్లో ఉంటే ఇతను బ్రతకడం చచ్చిపోతాడు అన్నావు, ఇప్పుడు ప్రభువే కదా ఆయన దూతల పంపి నిన్ను కాపాడాడు. ప్రభువుని కలిగి ఉంటే నీతో ఆయన దూత ఉంటాడు. ఒక దరిద్రుడు, ఒక గొప్ప ధనవంతుడు కూడా లేనటువంటి భాగ్యము ప్రభువుని కలిగి ఉన్న మనకుంది. ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, కానీ చనిపోయాక ఎవరు వాళ్ళ బంధువులు తీసుకెళ్లి పాతి పెట్టారు, దహనం చేశారు, చనిపోయాడు, అయిపోయింది. లాజరు చనిపోతే దరిద్రుడే, కానీ ప్రభువులో ఉన్నాడు కాబట్టి ధనవంతుడు. ఆయన దూతలు వచ్చి ఆయనని పరలోకానికి, అబ్రహాము రొమ్మున అని కూడా తీసుకెళ్లారు, పరలోకానికి తీసుకెళ్లిపోయారు. కాబట్టి ప్రభువుని నమ్మితే చెప్పండి, మనకి సహాయం చేయటానికి ఎవరుంటారు అని చెప్పండి. ఎంత ధైర్యం చెప్పాలి కదా. ప్రభువుని నువ్వు కలిగి ఉంటే నీకు సహాయం చేయటానికి ఆయన దూతలు ఉంటారు. అని నేను ఒక్కదాన్ని, నేను ఒక్కడిని, నాకు భయపడుతుంది, అక్కర్లేదు. ఎవరున్నారు? ఇంటి చుట్టూ దూతలు కాపలా ఉంటారు. బా, ఎంత భాగ్యం. ఒక ధనవంతుడికి కాపలా ఉంటారండి. ఇందిరాగాంధీ ప్రధాని కాపాడాల్సిన సెక్యూరిటీ గార్డులే కాల్చిపడేశారు. ఆమెని కాపాడాల్సిన వాళ్లే చంపేశారు. నమ్మలేను, మనం నమ్మలేము. ప్రభు మనతో ఉంటే ప్రభు మనల్ని కాపాడతాడు. రాజీవ్ గాంధీ పెరంబదూరులో ఉన్న చుట్టూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఒక ఆమె దండం పెడతాను అని వచ్చింది, అలాగే దండం పెడుతూ కాల్చుకుంది. మానవ బాంబ్ ముక్కలు అయిపోయాడు. కాపాడగలిగారు ఆ సెక్యూరిటీ గార్డులు. మాజీ ముఖ్యమంత్రి విమానంలో వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు. విమానం పేలిపోయింది, దానిలో సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, కాపాడారు ఆయన్ని. ఏ గార్డులు ఆయన్ని కాపాడలేకపోయాడు. మన గార్డులు ఏంటి, కాళ్ళకి రాయి తగలకుండా చేతులతో ఈత పట్టుకుంటారు. ప్రియులారా, ప్రభువులో ఉన్నప్పుడు ఉన్న భద్రత. నాకు తెలిసిన ఒక ఆయన వెళుతూ స్పీడ్ బ్రేకర్ వచ్చి ఇట్లా పడ్డాడు వెనక్కి. వెనక నుండి స్పీడ్గా వెనక వస్తా మోటార్ సైకిల్ కారు వచ్చింది స్పీడ్గా. కారు ఆయన తల మీదకి వెళ్ళింది. టాప్ అందండి. ఏంటి ఆ టాప్ అని చూస్తే అప్పచ్చిలాగా అయిందండి తలకాయ. మెదడంతా చిరిగిపోయింది. స్పీడ్ బ్రేకర్లో జారి పడ్డాడు, ఇటు పడ్డాడు స్పీడ్గా. అది పడతాడని ఎవరు తెలుసు? కారు వెళ్ళిపోయింది, నలిగిపోయాడు. నేను వెళుతూ ఉన్నాను, సడన్ గా సైకిల్ ఉన్న వెనక నుండి మోటార్ సైకిల్, నా మోటార్ సైకిల్ కొట్టాడు, నేను పడ్డా. ఫుల్ ట్రాఫిక్ రోడ్డు. బాబు ఎంత అద్భుతంగా మధ్యలో పడకుండా ఇటు పడేటట్టు చేశాడు. హాయిగా చిన్న దెబ్బతో బయటకు వచ్చేసాడు. ఎవరు కాపాడతారు? ప్రభు కాపాడాడు. నువ్వు ప్రభుని నమ్మితే కోటీశ్వరుడి కంటే నువ్వే గొప్పడివి. ఆయన దూతలు మన చుట్టూ ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎన్ని విన్నావు?
ఎన్ని విన్నాం? 3 విన్నాం. నెంబర్ 1, ఆయన సశరీరుడు, మన శరీరం లాగానే ఉన్నది ఆయన శరీరము, మనలాగానే వచ్చాడు ఈ లోకానికి. 2, నీతిపరుడు. 3, దేవదూతలు కూడా ఆయన కనపడ్డారు, ఆయనకు సహాయపడేవారు. 4, రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. యేసు రక్షకుడు, రక్షించేవాడు, ప్రజలను పాపము నుండి రక్షించేవాడు. యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడు ఎందుకు అవుతాడని బహు మూర్ఖుడిగా ప్రవర్తించిన నాతో యేసు ప్రభు మాట్లాడాడు. నిజ వెలుగులోకి నన్ను తీసుకొచ్చాడు, నన్ను రక్షించాడు. తిరుపతి వెళ్ళాను, పూజార్ల కాళ్ళు పట్టుకున్నాను, రకరకాల ప్రయత్నాలు చేశాను, ఎక్కడ నాకు ఏ దేవుడు కనిపించలా, నాతో మాట్లాడలేదు, నెమ్మది సమాధానం ఎవరు నాకు ఇవ్వలేకపోయారు. ఎందుకు నేను బ్రతకాలి అని విశ్వంతరకు చనిపోవాలనుకున్నాను. కానీ ఈ ప్రేమమయుడు, ఈ రక్షకుడు, నువ్వు చనిపోకూడదురా, నా కొరకు పనిచేయాలి, ఆ విషయాన్ని విరిచి నన్ను బ్రతికించి మీలా కూర్చోబెట్టి వాక్యం అందించాడు. వాక్యం వినగా రక్షకుని ముందు నా తల వంచాను, నువ్వే దేవుడు అని నమ్ముతున్నానయ్యా. ఈ రక్షకుడు రక్షించాక నువ్వు నా పని చేయాలి నా ప్రియ కుమారుడా, అందుకే నిన్ను కాపాడుకున్నాను రా, పుట్టక ముందే ఎన్నుకున్నా నిన్ను, అందుకే నిన్ను కాపాడారా, నువ్వు నా పని చేయాలి. కొన్ని రోజులు ఉపవాసం ఉండి ఏడ్చన్నా, నేను చేయలేనయ్యా అని భయంకర ప్రమాదాన్ని పెట్టాడు. ఇప్పుడుకైనా లొంగు, నాకు చనిపోవలసిన వాడు, కానీ నిన్ను దెబ్బ కొట్టి నా పనికి తీసుకురాబోతున్నా అని చెప్పి ఆ భయంకర మరణాపాయం దగ్గర తీసుకెళ్ళాడు. నడుమంతా దెబ్బతింది, అల్లాడుతున్నాను. అప్పుడు దేవుడు ఆయన సేవకుడిని పంపించాడు. ఇప్పుడు నీ ఉద్యోగం చేసుకో అన్నాడు. అర్థమైపోయింది, ఉద్యోగం చేయటం కాదు, మంచం నుండి లేచి బాత్రూమ్కి వెళ్ళడం నా వల్ల కాల, నడుము అల్లాడిపోయేది, ఇటు కదలలేను, నడుము భయంకర దెబ్బతింది యాక్సిడెంట్లో. ఒక బండి వాడు నన్ను కొట్టేశాడు, భయంకర దెబ్బతిన్న నడుము పోయింది, లేవలేను. అటువంటి పరిస్థితులలో ప్రభువే నన్ను అద్భుతంగా దర్శించడా. ఇప్పుడు ఈ పని చేసుకున్నప్పుడు అర్థమైంది, అయ్యా నన్ను క్షమించి నీ పనికి వస్తా. అలా ప్రభు మాట విని ఆయన పనికి వచ్చాను. ఈ సంవత్సరాలన్నీ దయగల ప్రభు కాపాడుకుంటూ వచ్చాడు. ఎలా ప్రభు కాపాడాడు? ప్రియులారా, ఆ యాక్సిడెంట్ జరిగిన స్థలంలో ఎవ్వరూ బ్రతకలేదట. నేను హాస్పిటల్లో ఉంటే నన్ను చూడటానికి చాలా మంది వచ్చారండి. అసలు బ్రతికాడా, నిజమా, నమ్మట్లమే మేము అన్నారండి. ఆ చాలా భయంకర యాక్సిడెంట్ అక్కడ జరిగితే బ్రతకరంటే ఎవరు. నన్ను చూడటానికి వచ్చారండి హాస్పిటల్కి. ఎవరు కాపాడారు? దేవదూతలు. ప్రభువును కలిగి ఉంటే నీకున్న భద్రత ఒక మంత్రికి, ప్రధానమంత్రికి కూడా ఉండదు. మన దేవుడు గొప్ప దేవుడు, నీతిమంతుడు, సశరీరుడు, ఏ పాపము లేనివాడు. దూతలు కూడా ఆ దేవుడికి సహాయపడుతూ ఉండేవారు. ఈయన ఈ యేసు ప్రభు రక్షకుడు అని జనులలో ప్రకటించబడ్డాడు. రక్షకుడు, రక్షించేవాడు. ప్రజలందరూ సుకారి గ్రామంలో యేసయ్య సమర స్త్రీ ద్వారా వెళ్ళారు ఆ గ్రామానికి. అయ్యా, నా పాపపు జీవితాన్ని నువ్వు విడిపించావయ్యా, మా ఊర్లో చాలా మంది ఉన్నారు, నువ్వు వాక్యం మా ఊర్లో చెప్పాలయ్యా అని బ్రతుకులాడితే ఆ స్త్రీని బట్టి యేసయ్య సమరయ ఊరు సుకార్ అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ వాక్యము ప్రజలకు అందించాక ఆ ప్రజలందరూ ఏమన్నారట? యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో, నిజముగా ఈ మనుషుడు లోక రక్షకుడు అన్నారండి. మా ఒక్కరినే కాదు, మామూలనే కాదు, లోకమంతా రక్షించే రక్షకుడు. నిజముగా అమ్మా ఇక్కడ నువ్వు చెప్పక్కర్లా, మాకు యేసు ప్రభు రక్షకుడు అని, నన్ను రక్షించడం నువ్వు చెప్పక్కర్లా, మేమే విన్నాము ఆయన మాటలో. మా మటుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని నమ్ముతున్నా, మాకు తెలిసిపోతుంది ఈయన రక్షకుడు. యేసయ్య నన్ను రక్షించాడు అని వాళ్ళ చేతులు ఎత్తండి. యేసయ్య నన్ను రక్షించాడు. చూడండి, యేసయ్య నన్ను రక్షించాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నా. అబ్బాయి అంత భాగ్యం కదా. యేసయ్యలో ఉన్న ప్రాణాందం ఉందా? యేసయ్య లేని ప్రాణాందం ఉందా?
సరే చెప్పండి, వినిపిస్తుంది ఇక్కడ లైవ్. ఎప్పుడు మీకు ఆనందం ఉంది? ఒక్కొక్కరు ఇక్కడికి చెప్పండి. ఏసు లేనప్పుడు వేదనలో ఉన్నాము, ఏసు వచ్చాక మాకు ఆనందం ఇచ్చాడు. ఇక్కడికి చెప్పండి, మీకు లైవ్లోకి వస్తుంది. ఎవరెవరు త్వరగా రావాలి, ఇక్కడికి వచ్చి చెప్పాలి. రెండు మాటలు రారా, ఎక్కడ ఎప్పుడు ఉంటారో నాకు తెలియదు, రెడీగా ఉంచుకోవాలి. ఎన్ని పాయింట్ 4వ దానికి వచ్చాము, ఇంక 2 కట్ చేసేస్తాను, పెద్దగా ఎక్కువ చెప్పను. ఇక్కడికి రావాలి, త్వరగా చెప్పాలి. నేను ఎప్పుడు ఏం పెడతానో తెలీదు, మీరు ఎప్పుడు ఎవరు రెడీగా ఉండాలి. ఈ లైవ్ పెట్టి తిప్పు. నెక్స్ట్ త్వరగా ఇక్కడికి వచ్చేయాలి. ప్రభువు మమ్మల్ని రక్షించాడు అన్నవాడు త్వరగా చెప్పాలి. అమ్మగారికి వందనాలు, ఏసైకి వందనాలు. నేను ఏసై లేనప్పుడు ఎప్పుడు రోగాలు అనారోగ్యంతో బాగుండేదాన్ని కాదు, సంతోషం ఉండేది కాదు. ఎంత పని చేసినా ఇంట్లో సంతోషం ఉండదు, ఆరోగ్యం బాగుండదు. ఎవరికొకరికి, నాకో ఆయనకో బాగుండదు. ఏసైని మేము నమ్ముకున్న తర్వాత సంతోషం ఇచ్చాడు, మా ఇంట్లో ఆనందం అన్నీ ఇచ్చాడు ఏసయ్య. తక్కువ చేయాలమ్మా. త్వరగా రావాలి, తగ్గించు చెప్ప. ఇక్కడికి వచ్చావు, త్వరగా తీసుకో చెప్పు. ఏసై నమ్ముకున్న కరోనా వచ్చింది, ప్రభు అద్భుతంగా కాపాడారు. ఆనందం సంతోషం ఇచ్చాడా లేదా? ఏసై ఆనందం సంతోషం ఇచ్చాడు. ఏసై లేనప్పుడు త్రాగుడిలో ఉన్నప్పుడు ఆనందం ఉందా? ఏసై లేనప్పుడు త్రాగుడిలో ఉన్నప్పుడు ఆనందం ఉందా? ఆనందం త్రాగుడిలో ఉందా? ఏసైలోకి వచ్చాక త్రాగుడు మానేవు, ఆనందం ఉంది. దేవుడి స్తోత్రం. నెక్స్ట్ త్వరగా రావాలి, త్వరగా దేవుడి చిన్న వాడుకోండి. దేవుడు లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది మా కుటుంబంలో. ఏసై నమ్ముకున్నాక ఏది కొదవలేదు. యెహోవా మరి ఆకాశ పచ్చుల కన్నా ఆహారం ఉండదేమో అని యెహోవాని ఆశించిన వారికి ఏది కొదవలేదు. నెమ్మది, సమాధానం అన్నిట్లో దేవుడు ఆశ్రయించాడు. దేవుడి స్తోత్రం. నెక్స్ట్ త్వరగా సహోదరులు రావాలి, త్వరగా. అయ్యగారికి వందనాలు, మీ అందరికి వందనాలు. మేమైతే దేవుడు లేనప్పుడు ఎంతో దుఃఖంలో ఉండేవాళ్ళం. పిల్లలు బాగుండేది కాదు, నాకు బాగుండేది కాదు. ఒక బిడ్డను పోగొట్టుకున్నాను. నాకు భయంకరమైన జబ్బు వచ్చింది, గుండె జబ్బు. ఏసైలోకి వచ్చినాక నాకు విడుదల ఇచ్చాడు. ఏసై నన్ను ఎంతో కాపాడాడు. ఎన్నోసార్లు నా మరణించి కాపాడు. అవును, ఏసై నన్ను చనిపోయిన దాన్ని, మరణాంచుల నుంచి కాదు చనిపోయిన దాన్ని నన్ను ఏసై బతికిచ్చాడు. ఇలాగ ఉన్నానంటే ఏసై దయని, ఇలా సంతోషంగా ఉన్నామంటే ఏసై దయని బట్టి. ఏసై లేనప్పుడు నేను మందాగేవాడిని, సిగరెట్లు కాల్చేవాడిని, చెడు స్నేహాల నుండి నశించిపోయేవాడిని. ఏసైలోకి వచ్చాక దేవుడు నన్ను ఎంతో అద్భుతంగా సర్వం నన్ను కాపాడాడు. కరోనా నుండి కానీ, గుండె ఆపరేషన్ నుండి కానీ, ప్రతిదీ విషయంలో కూడా నన్ను సమస్తము కాపాడాలి. ప్రభు ఎలా కాపాడాడో చెప్తున్నారు. ప్రభు చేసిన మేలు చెప్తే పరలోకము దూతలు ఆనందపడతారు, సైతాన్ని భయపడతాడు. మిమ్మల్ని చూచి భయపడకూడదు. ప్రభు చేసిన మేలు చెప్తానికి ఏంటి? ఓకే, ఒకప్పుడు ఈ సహోదరుడి పేరు బ్రహ్మయ్య, ప్రభు అబ్రహాముగా మార్చాడు. దేవుళ్ళలోకి వచ్చినాక మాకు చాలా మేలు జరిగినాయి. దేవుని పాతలు మేము చాలా ఇబ్బంది పడిపోయాము. మేము విగ్రహాలు పూజించినప్పుడు చాలా యాతన పడి మేము చాలా నష్టపోయాం. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినాక మా కుటుంబంలో సమాధానం, నెమ్మది ఉంది. సమాధానము, నెమ్మది ఉంది. ప్రభు ఎలా ప్రభు సహాయం కుటుంబాన్ని కాపాడు, మాకు సంతోషం. కుటుంబాన్ని కాపాడాడు. పిల్లవాడు ఈ దినం ఇంజనీరింగ్ చదువుకున్నాడు, వాడంత చదువుతాడని కళ్ళ కూడా నేను ఊహించలా. ప్రభు ఎలా కాపాడాడో చూడండి. ఈ సహోదరి యేసు ప్రభు అంటే తెలియదు, ఆ కడుపులో పెద్ద గడ్డ ఉంది, రక్తం కావాలి అన్నారు. చెప్పులే, నేను చెప్పడం వద్దు. నేను అసలు అంతకుముందు ఎప్పుడు వాక్యం వినేదాన్ని కాదు. మా మరిది వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను అసలు కూర్చోదాన్ని కాదు. నేను ఆ బజార్కి వెళ్ళిపోయేదాన్ని, తాళం వేసి ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంకా ఉండంగా ఎందుకు మరి నేనే ఇంటి దగ్గర ఉంటే ఇంకా కడుపులో నొప్పి తెగ బాధ వచ్చేది. ఇంట్లో అసలు సమాధానం, సంతోషం ఉండేది కాదు. ఎప్పుడు కొట్టుకోవటం, తిట్టుకోవటం. ఇక అంటేనే ఇంకా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి తను కొన్నాళ్ళకి వచ్చిన తర్వాత ఎప్పుడు మా ఆడబిడ్డతోనే గొడవలు. ఆమె నుంచే నేను తన్నులు కూడా తినేదాన్ని. ఇంకా వెళ్ళేదాన్ని. ఇంకా అంతలో కడుపులు నొప్పి వచ్చి చచ్చిపోదాం అనుకొని చేనుకి వెళ్ళి, చేనుకాడ ముందు డబ్బా ఉంటే చెట్టు కింద కూర్చొని ఇంకెందుకు నేను బతికి చచ్చిపోతాను అని డబ్బా అమ్మ తీసుకొని నోటికాడ పెట్టుకున్నాను.
పెట్టుకొని ఇంక పిల్లలు ఇద్దరు జ్ఞాపకం వచ్చి చచ్చిపోతే నేను చచ్చిపోతా కదా, నా పిల్లలు అనాథులు అవుతారు, నా పిల్లలకి అమ్మ ఉండదు కదా అని ఇంకా డబ్బా ఆడపడేసి ఇంకొచ్చా. కొన్నాళ్ళకి కడుపులు నొప్పి వచ్చింది. చాలా డాక్టర్ల దగ్గర పోయాం, ఎంతమందికి ఆడిపోయినా రక్తం లేదమ్మా, నీకు బలం తినాలి, బలం కావాలన్నారు. కడుపులో గడ్డ ఉందని అసలు ఎవరు చెప్పలే. గుంటూరులో మదినేని గోపాలకృష్ణకి అడిగిపోతే ఆయన చెప్పింది, అమ్మ ఇది క్యాన్సర్ తయారైంది, ఇంకా కొన్నాళ్ళు ఉంటే బతుకు ఎమ్మటే చేయాలని చెప్పారు. 3 కేజీలున్నర ఉంది, రక్తం లేదన్నప్పుడు మా నాన్న ప్రార్థన చేసి పంపిస్తే సహాయం చేశారు. మళ్ళీ పోయి చూపించుకుంటే అమ్మ నీకు రక్తం పెరిగింది, ఎక్కించే పని లేదని చెప్పారు. వేసి సహాయం చేసి సమాధానం ఇచ్చాడు. లేనప్పుడు ఇంట్లో ఇట్లా దూరిపోయే వాళ్ళం కదా, దేవుడు మంచి గృహం కూడా ఇచ్చారు. దేవుడి స్తోత్రం. ప్రభులో ఉన్నప్పుడు ప్రభు చేసే మేలు. సైమన్ ఏంటయ్యా రావా, దేవుడు చేసిన వీళ్ళు చెప్పవా, దా ఇక్కడ నువ్వు చెప్పాలి. ప్రభు చేసిన వీళ్ళు చెప్తుంటే చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో ఎంత కాపాడాడయ్యా, ఈరోజు నువ్వు అలా ఉన్నావంటే ఆ దేవుడు కదయ్యా, భయం ఎందుకయ్యా, ప్రభు చేసిన మేలు చెప్తాకి. మాకు ఇల్లు లేనప్పుడు ఇల్లు ఎంతో మంచి ఇల్లు ఇచ్చినాయి, దేవుళ్ళకి వచ్చాక మాకున్నాల్సిన అన్ని కావాల్సిన అన్ని ఇచ్చినాయి. దేవుడు అన్ని సహాయం చేశాడు, బిడ్డను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈ దినాన ఏ లోటు లేకుండా కాపాడుతున్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఓకే ప్రియులారా, ఈ దేవుడు ఇంకా మీరు సరేలే, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్షకుడు. యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు 1 యోహాను 4:14 తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు ఆయన పంపాడు. యేసయ్యని ఒక్క ప్రాంతానికి కాదు, లోకమంతటికీ రక్షణ ఇవ్వటానికి, ప్రజలందరికీ కలగబోయే సంతోషాన్ని ఇవ్వటానికి యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఎలా పంపించాడు? లోకరక్షకునిగా ఉండటానికి. లోకమంతటిని రక్షించగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు, యేసుక్రీస్తు. యేసుని ఎవరైతే నమ్ముతారో అలాంటి వారు రక్షించబడతారు. ఈ ఎంతోమంది సాక్ష్యం చెప్పారు, ఇంకా ఉన్నారు, కానీ మనకు టైం చాలదని నేను కట్ చేశాను. లోకరక్షకుడు అని జనములలో ప్రకటించబడెను. ఎన్నోది ఇది? 4. 5 లోకమందు నమ్మబడెను. లోకమందు నమ్మబడిన, లోకములో నమ్మబడ్డాడు. యేసయ్యని నమ్ముకుంటే సహాయం దొరుకుతుంది. చాలా సంవత్సరాల క్రితం మా అన్నయ్య గారు సన్నగా ఉండేవాడు. చేతులకి, కాళ్ళకి, మెడలకి నల్లటి తాడులు కట్టారు. నల్లటి ఏంటయ్యి, నల్ల వెంట్రుకలు, మెడకి నల్ల వెంట్రుకలు, చేతులకి తాడులు, కాళ్ళకి నల్ల వెంట్రుకలు కట్టారు. చూస్తుంటే ఎప్పుడు పెట్టినా విరేచనాలు, ఎన్ని మందులు వేసినా బాకాల. ఏమనేవాడు తెలుసా? ఇక్కడ కొడితే అక్కడ వరకు గొట్టం కొట్టుకుంటాడు, పారాడు అనేవాళ్ళు. అలాగా పిచ్చోళ్ళ సన్నగా అలా చూస్తుంటే ఒక వృద్ధురాలు మా అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మా బంగారం లాంటి బిడ్డ అమ్మా, బొమ్మలాగా ఉన్నాడమ్మా, ఏంటమ్మా పిల్లోడు అలా అయిపోతున్నాడు, ఏమ్మా ఇది ఇలా భయంకర విరేచన, ఇన్ని మందులు వాడినా బాగా కాట్లా, ఇగో ఇన్ని అంతరాలు కట్టించాము బాగా కాట్లా, ఎవరో చెప్తే ఈ కట్టించాము బాగా కాట్లా, అయ్యో బంగారు లాంటి అబ్బాయిని పాడు చేసుకోకండి అమ్మా, యేసయ్యని నమ్ముకోండి అమ్మా, యేసయ్యని అబ్బాయిని కాపాడతాడు, యేసయ్యని నమ్ముకోండి అమ్మా, యేసయ్య కాపాడతాడు. ప్రియులారా, ఆ మాట విని యేసయ్య దగ్గరికి, యేసయ్య నమ్ముకోవటం అంటే ఏంటి? దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించి విని దేవుడి సేవకులు చెప్పి ప్రార్థించినప్పుడు అద్భుతముగా యేసయ్య మా అన్నయ్యని కాపాడాడు. ఈ దినాన ఒక దేవుడి సేవకుడై ఉన్నాడు, ఎంతో మందికి సేవ చేస్తున్నాడు. యేసయ్యని నమ్ముకున్నప్పుడు ఆశీర్వాదము, సమాధానము, సంతోషము. ఏ సహాయం కావాలన్నా నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకోదగిన దేవుడు ఈ దేవుడు. నీవు ఈ దేవుడు విలాపవాక్యాలు 3:23 ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన నమ్మితే నీకు సహాయం. ఒక బ్రాహ్మణ కుటుంబానికి కొలకలూరులో వాళ్ళ కుమారుడు ఇంజనీరింగ్ చదువుతూ దిండిలో, చెన్నైలో దిండి అనే పెద్ద ఫేమస్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ క్రైస్తవులు అంటే మోసగాళ్ళు అంటూ
చెడు అభిప్రాయంతో ఉన్నవాడు, ఒక స్నేహితుడు ఆయన మారు మనసు పొంది విగ్రహార్థికుడిగా ఉన్న ఆయన యేసయ్యను నమ్ముకున్నాక ఆ స్నేహితుడి మాటలు విని చర్చికి వెళితే అక్కడ చెప్పిన వాక్యాలు విని ఆ బ్రాహ్మణుడైన సత్యనారాయణ అనే ఆయన మారు మనసు పొందాడు, యేసయ్యను నమ్ముకున్నాడు, విగ్రహాలన్నీ విడిచిపెట్టాడు, యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఊరికి దగ్గరలో ఉన్న మా గురించి విని మా అయ్యా మీటింగ్కి వెళ్తే నా పేరు సత్యనారాయణ అయ్యా, సత్యనారాయణ నాకు ఇష్టం లేక సత్యం అని చెప్పుకుంటానయ్యా, నేను మా తల్లిదండ్రులు కొలకూరులో ఉన్నారయ్యా, నిష్ఠ కలిగిన బ్రాహ్మణులు, మడి లేకుండా ఏది చేయలేరు, దయచేసి వాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్నారు, యేసయ్య గురించి చెప్పండి అయ్యా అని మమ్మల్ని పంపారు. పలాని దగ్గర వాళ్ళ ఇల్లు అని చెప్పి మా ఇల్లు పలాని సెంటర్లో అని చెప్తే వెళ్ళామండి. వాక్యమంతా చెప్పాము, యేసు ఎంత గొప్ప దేవుడు చెప్పాము, అన్నీ చెప్పాక అయ్యా మీరు ఇంత చెప్పారు, ఒక్క మాటలో చెప్పనా నేను అంది. ఆ వృద్ధురాలైన తల్లి, నా కొడుకు యేసయ్యను నమ్ముకున్నాడయ్యా, నా కొడుకులు చాలా మార్పు చూశానయ్యా, ఒక్క మాట చెప్తానయ్యా, యేసయ్యను నమ్ముకుంటే సొమ్ము, నమ్ముకోపోతే దుమ్ము అందండి. అంటే ఎంత చెప్తే అమ్మా ఎంతలో చెప్పేసింది. యేసయ్యను నమ్ముకుంటే సొమ్ము అంటే ఆశీర్వాదము, ఆరోగ్యంలో, పనిలో, నీవే ఎక్కడున్నా ఆయన దీవెన నీలో ఉంటుంది. యేసయ్యని నమ్ముకోపోతే దుమ్మే, నష్టమే. దుమ్ము దేనికి ఉపయోగపడుతుందయ్యా, సొమ్ము దేనికి ఉపయోగపడుతుందయ్యా? యేసయ్యని నమ్ముకుంటే సొమ్ము, ఆశీర్వాదం, ఆరోగ్యం అన్నీ యేసయ్యని నమ్ముకుంటూ ఉంటాయి. నమ్ముకోపోతే దుమ్ము అందండి. ఇప్పటికి నేను మర్చిపోలేదండి. ప్రభువుని నమ్ముకోదగి, ఆయన నమ్మదగిన దేవుడు, ఎప్పుడైనా సహాయపడతాడు. లోకమందు నమ్మబడెను, నమ్ముతున్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. యెహోవా మందిరము ఉన్నతమైనగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు, అన్యజనులు అంటారు, సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. సమస్త అన్యజనులు దేవుని మందిరములోనికి వచ్చేదరు. సమస్త అన్యజనులు. ఈ దినాల్లో ఇన్ని రకాల కులాలు చెబుతున్నారు మనుషులు. ఇక్కడ ఇన్ని రకాల వాళ్ళు ఉన్నాం చూడండి. ప్రభు చెప్తున్నాడు, దేవుని మందిర పర్వతము ఉన్నతమైన స్థితిలో ఎత్తబడుతుంది. దేవుని మందిరములోనికి చివరి దినాలలో, అంత్య దినాలలో సమస్త అన్యజనులు వచ్చేస్తారు. చూడండి, దేవుని వాక్యం ఈ దినాన అన్యులుగా ఉండి ప్రభుని నమ్మి ఆయన వెంబడిస్తున్నాం. ఆయన ఆవరణ శుభ్రం చేసుకున్నాం, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాము. ఎందుకు ఆయన నమ్మాము? ఆయన నమ్మితే సహాయం చేస్తాడు. ఎప్పుడు సహాయపడతాడు? 1 యోహాను 1:9, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు మన పాపాలు ఒప్పుకున్నాడు. వాక్యం విన్నాక మన తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆయన మన పాపాలు క్షమించి మనల్ని ఆశీర్వాదకారకులుగా చేస్తాడు. ఎవరైనా నమ్మదగిన వాడు, నీతిమంతుడు. 2 ఇందాక నీతిమంతుడే చెప్పాము యేసు ప్రభు. ఇక్కడ 2 పాయింట్లు వచ్చినాయి. నమ్మదగిన వాడు, నీతిమంతుడు మన దేవుడు. ఇంకెన్ని మిగిలినాయి? ఒకటే మిగిలింది, చివరిది ఆరోహణుడై తేజోమయుడయ్యను. తేజోమయుడు అంటే ప్రకాశమానమైన వాడు. ప్రకాశమానమైన విధంగా దూతలతో, శిష్యులతో మాట్లాడి యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి నరావతారిగా ఎలా మనం జీవించాలో బోధించి మన పాపాలు ఆయన తీసుకొని, పరిశుద్ధుడు జన్మకరం పాపాలు లేవు కాబట్టి ఆయన మన పాపాలను ఆయన రక్తంతో కడగాలని సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. సిలువలో కాచిన రక్తం మనల్ని కడిగేది. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. చెప్పినట్టుగా 3వ దినం తిరిగి లేచాడు. యోహాను మా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము. అందరూ చూస్తూ ఉండగా ఏం చేశాడట యేసు ప్రభు? ఆయన శిష్యులందరినీ తీసుకొని వెళ్ళాడు. అందరూ చూస్తూ ఉండగా 9వ వచనము, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను.
అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమాయను. పౌలు గారు చెప్తున్నాడు, రాజా 26వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 13వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్న మాటలో ఏం చెప్తున్నాడో ఈ వచనాల్లో 13వ వచనం 26వ అధ్యాయం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించింది. సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు, తేజస్సు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు నా చుట్టూ వచ్చింది. ఎవరయ్యా నీవు అంటే ఆ వెలుగులో వచ్చే శబ్దం ఏంటంటే, నీవు హింసించుచున్న యేసును అని శబ్దం వచ్చింది. ప్రభా నీ ఎవడివి అంటే 15వ వచనములో నీవు హింసించుచున్న యేసును. ఎవరైనా తేజోమయుడు, ప్రకాశమానమైన తేజం, వెలుగు కలిగిన వాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. రవి కోటి సూర్యుడి కంటే ప్రకాశమానమైన వాడు. హెబ్రీ 1:3లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు మూర్తిమంతుడై ఉన్నాడు. ప్రకాశమానమైన వెలుగు కలిగిన వాడు ఈ దేవుడు. తేజోమయుడై ఏమయ్యాడట? ఆరోహణమాయను, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ పరలోకానికి వెళ్ళిన యేసయ్య హెబ్రీ 1వ అధ్యాయం 3వ వచనంలో మనకు ఏం కనపడుతుంది? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించచ్చు. పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. తేజోమయుడు. ఈ దేవుడు ఏం చెబుతున్నాడు? ఇంకొక వచనం చెప్పి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యాలు 1:11. తేజోమయుడైన ఈ దేవుడు ఆరోహణమై వెళుతుంటే శిష్యులందరూ పైకి చూసి ఏడుస్తున్నారు. గలిలయ ప్రజలందరూ ఏడుస్తున్నారు. ఒక స్వరం వినపడుతుంది. ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించుకున్న మనుషులంటే దూతలు, గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు చూచి తేలిక చూస్తున్నారు, ఏడుస్తున్నారు? మీ దగ్గర నుండి పరలోకానికి చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును. ఏ రీతిగా ఆరోహణమై వెళ్తాం చూశారో మళ్ళీ వచ్చి ఆయన నమ్మిన బిడ్డలను ఆయన తీసుకువెళ్తాడు. భయపడబాకండి, మళ్ళీ వస్తాడు. ఉదయం మేము 21 యేసయ్య శరీర దగ్గర కారణం ఏంటని 21 పాయింట్లు విన్నాము. 20 విన్నాము. 21ది ఏ రీతిగా వెళ్ళాడో ఆయన నమ్మిన బిడ్డలను తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు. అది 2వ రాకడ అని విన్నాం. ఈ భక్తి గొప్ప మర్మము కలిగింది. ఆయన నెంబర్ 1 సశరీరుడుగా వచ్చాడు, మన శరీరంలోనే వచ్చాడు. 2 నీతిపరుడుగా ఉన్నాడు. 3 దేవదూతలు కనిపించాడు, దూతలంతా ఆయన సహాయపడ్డారు. 4 రక్షకుడని ప్రకటించబడ్డాడు. 5 లోకమంతా నమ్మేవాడిగా అయ్యాడు. విగ్రహాలన్నీ విడిచిపెట్టి యేసయ్యని నమ్ముకుంటున్నాం. 6 తేజోమయుడైన ఈ దేవుడు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. ఆ దేవుడు తిరిగి వస్తాడు. ఆయన నమ్మిన వాటిని తీసుకువెళ్ళటానికి ఈ క్రిస్మస్ దినాన మన వెంబడించే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన నమ్ముదాం. రక్షకుడు యేసు ప్రభు గురించి ఎలాగ చెప్పబడింది, పౌలు గారు ఎంత గొప్ప దేవుడో ఈ దేవుడు చెప్పాడు. ఆ దేవుడు నమ్మిన మనము ఎంత గొప్పవాళ్ళము. ఓ గొప్ప ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. శక్తి చేత కాదనెను,
ఫలముతో ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం, ప్రభు చెబుదాం. ప్రభువా, ఇంత మంచి దేవుడు మాకు దొరికావు, నీకు స్తోత్రమయ్యా. నమ్మతగిన దేవుడవు, నీతిమంతుడివి, దూతలను పంపి ఎలా కాపాడుతున్నావయ్యా. అయ్యా, ఇంత మంచి దేవుడివి, సశరీరుడిగా మా శరీరంలాగానే వచ్చావు, శరీరాకారంతో. మీరు మాతో మాట్లాడి ఈ రక్షణ వాక్యం మాకు అందించి నిన్ను నమ్ముకునే భాగ్యం ఇచ్చావయ్యా. మేము ఒక విగ్రహాల్లో రకరకాల అలవాట్లలో దురలవాట్లలో కొట్టుకులాడుతున్నప్పుడు ఎవరూ మమ్మల్ని విడిపించలేరు, ఈ దరిద్రపు జీవితం ఇంతే మాది అనుకుంటే, ఎంత గొప్ప దేవుడు, నిన్ను నమ్ముకున్నాక ఎలా కాపాడావయ్యా. అయ్యా, నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, నిన్ను నమ్ముకుంటే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని ఆ బ్రాహ్మణ తల్లి ఎలా చెప్పగలిగింది? నమ్మదగిన దేవుడవు నీవు, నీతిమంతుడవు నీవు. ఈ దినాన మీ దగ్గరికి వచ్చాము తండ్రి, మా ప్రతి సమస్యను తీర్చి అనేకులకి ఈ వెలుగును చూపువారిగా, అనేకులకు నిజరక్షకుడిని చాటువారిగా, ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనేకులకు పంచువారిగా మమ్మల్ని చేయండి. ఈ వాక్యను ముద్ర వేసి భద్రపరచండి. ఏ స్నానం నడుచున్నాం తండ్రి, ఆమెన్.